ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను. మైదానము మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. వారి పగవారి చేతుల నుండి వారిని రక్షించెను. శత్రువుల చేతుల నుండి వారిని విమోచించెను. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయారంటండి. ఏంటండి మనుషులు ఇలా ఉంటారు? చాలా బాధపడుతూ ఉంటానండి. నేను ఎప్పుడు బాధపడుతూ ఉంటానండి. ఏమండి, బాధతో ప్రారంభించానండి పరిచర్య. బాధతో, కన్నీటితో ప్రారంభించానండి పరిచర్య. కొందరినైనా రక్షించాలి, చెప్పాలి, వీళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. చెప్పేవాళ్ళు లేక అలా ఉన్నారంతే. చెప్తే ఎందుకు మారరు? చెప్పేవాళ్ళు సరైన వాడు లేడు, సరిగ్గా నడిపించే నాయకుడు లేడు. సంఘము పేరుతో బ్రతుకుతున్నారు కానీ సంఘాన్ని దేవుళ్ళు నడిపించే వాళ్ళు లేరు. దేవా, ఏంటి పరిస్థితి? వీళ్ళందరినీ ఎలా మార్చాలి? వీళ్ళకి ఎలా నీ గురించి అర్థమయ్యేలాగా చెప్పాలి అని కన్నీటితో, బాధతో, ఆవేదనతో, రగిలిపోయిన గుండెతో ప్రారంభించానండి పరిచర్యని. చెప్పాలి దేవుడి గురించి.